సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తమిళ స్టార్ హీరో 'సూర్య' ఈగర్‌గా ఒక హిట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు సార్. ఎందుకంటే గత సినిమాలు చూసాం వరుస ఫ్లాప్‌లు, డిజాస్టర్‌లే ఉన్నాయి. సో తెలుగులో కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు ఆడియన్స్ కూడా మా 'సూర్య' ఒక హిట్ కొడితే చూడాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలోనే మన బర్త్‌డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేశారు. 'కరుప్పు' అనే ఒక మూవీతో రాబోతున్నాడు. ఆ సినిమాకి సంబంధించి టీజర్ అయితే వచ్చింది. మరి టీజర్‌లో హిట్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయా? ఈ సినిమాతో అన్నా 'సూర్య' కమ్‌బ్యాక్ ఇస్తారా? మీరేం చెప్తారు సార్? టీజర్ పైన మీ రివ్యూ ఏంటి? టీజర్ చాలా మాసీగా ఉంది. ఈ సినిమా ఆర్‌జే బాలాజీ డైరెక్ట్ చేశాడు. హ్మ్. త్రిష చాలా కాలం తర్వాత సూర్యకి పెయిర్‌గా ఈ సినిమాలో కనిపించబోతోంది అని చెప్పారు గానీ, వాళ్ళిద్దరి తాలూకా అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఇమేజెస్ అయితే ఎక్కడా ఈ టీజర్‌లో నడవలేదు. ఓకే. టోటల్‌గా మాసీగా ఉంది. ఇది మన టైం అనేటువంటి ఒక క్యాచీ డైలాగ్‌తో ఉంది ఇది. రెండోది చాలా కాలం తర్వాత అంటే సూర్య డబ్బింగ్ వాయిస్ మీద ఆధారపడుతూ వచ్చాడు ఇప్పటిదాకా. హ్మ్. తమ్ముడు కార్తీ సొంత వాయిస్‌తో ఆయన తెలుగులో ఒక పాపులారిటీ సంపాదించుకోవడం చేత ఈ సినిమాలో సూర్య సొంత వాయిస్‌తో నడిచినట్టుగా అనిపించింది. ఇది అధికారిక సమాచారం కాదు కానీ టీజర్‌లో అలా ఆ వైపుగా నడిచింది. అంటే తనే చెప్పుకున్నాడు డైలాగ్ అన్నట్టుగా అనిపించింది. బాగుంది. ఆ చెప్పుకున్న పద్ధతి బాగుంది. ఆర్గానిక్గా ఉంది. రెండోది ఈ సినిమాలో 2 వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు ఆయన. ఒకటేమో లాయర్గా నటించబోతున్నట్టు ఆల్రెడీ కొన్ని వర్కింగ్ స్టిల్స్ అవి బయటకు వచ్చినాయి. అలాగే దాంతోపాటు లాయర్లోనే ఇంకొక వ్యక్తి ఉన్నట్టుగా ఈ టీజర్లో ఒక చిన్న ఎలివేషన్ ఉంది. నేను మీకు సూర్య అనుకుంటున్నారు మీరు, కానీ నాలో ఇంకొకడు ఉన్నాడు అనే డైలాగ్ ఏదో ఉంది దీనిలో టీజర్లో. అన్న తర్వాత అక్కడి నుంచి కొంత అంటే తమిళ్ పాత మాస్ సినిమాల ధోరణి కొంత కనిపించింది. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ డ్రామా కూడా మిక్స్ అయ్యి సిటీలో ఉన్నటువంటి ఒక లాయర్ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యి నడిచేటువంటి కథగా అనిపించింది. ఇది టోటల్గా మాసీగానే ఉంటుంది. మాసీగా ఉంటూనే సూర్యకు ఉన్నటువంటి ఇమేజ్, ఆ ఇమేజ్ ఇబ్బంది పడకుండా ఉంటుంది. అంటే గతంలో ఆయన జై భీమ్ ఇలాంటి సినిమాల్లో కనిపించాడు. అలాగే జ్యోతికతో కలిసి తను నిర్మించినటువంటి సినిమాలన్నీ కూడా ప్రత్యేకంగానే కథలు ఉన్నాయి. ఒక తరహా ప్రేక్షకుల కోసం ఆయన సినిమాలు తీస్తున్నట్టుగా ప్రపంచం అనుకోవటం మొదలుపెట్టింది. కానీ ఒక మాస్ కథతో జనం ముందుకు వచ్చి చాలా కాలం అయింది. అటువంటి ప్రయత్నం ఈ మధ్య చేశాడు కానీ అది కూడా పీరియాటికల్ తరహా క్యారెక్టర్తో చేసినప్పటికీ అది ఫెయిల్ అయింది థియేటర్లో. ఒక భారీ వైఫల్యం చూశాడు ఆయన. చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కరప్పు అనేటువంటి కథతో వస్తున్నాడు. కరప్పు అనేది దాని తెలుగు అర్థం నలుపు అని. నలుపు అని టైటిల్ పెట్టి ఉండాలి తెలుగులో, కానీ కరప్పు అని పెట్టారు. ఈ పెట్టడం ఏమిటి కరప్పు, ఇది కరప్పునా కురుపా ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా నడుస్తున్నాయి బయట. కాకపోతే ఈ మధ్యకాలంలో ఒకే టైటిల్ అన్ని లాంగ్వేజెస్లోనూ వాడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలకు పర్టికులర్గా సింగిల్ టైటిల్తో వెళ్ళిపోవడమే బెటరు అనే పద్ధతే నడుస్తోంది. టైటిల్ గురించి వాళ్ళే తెలుసుకుంటారు ఎవరికి వాళ్ళు, మనం మాత్రం అదే టైటిల్తో వెళ్ళిపోదామని నడుస్తోంది ట్రెండ్. అయితే కింగ్డమ్ సినిమాకి వచ్చేసరికి ఇది నడవలేదు. అక్కడ హిందీ బెల్ట్లో ఇదే టైటిల్తో వెళ్ళడానికి అక్కడ ఆల్రెడీ ఇంకేదో సినిమా రిజిస్ట్రేషన్ ఉంది అనేది అభ్యంతరం రావడంతో వాళ్ళు కింగ్డమ్ని మార్చారు. కింగ్డమ్ టైటిల్ మార్చారు కానీ ఈ టైటిల్ యాజ్ ఇట్ ఈస్గానే ఇది ఎన్ని లాంగ్వేజెస్లోకి వెళ్తే అన్ని లాంగ్వేజెస్లోనూ ఇదే టైటిల్ వాడాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. సౌత్ ఇండియన్ మార్కెట్ని ప్రధానంగా టార్గెట్ చేశారు వీళ్ళు. పాన్ ఇండియా అంటే హిందీ మార్కెట్లోకి ఈ సినిమా వెళుతున్న సూచనలు అయితే లేవు ఇప్పటికీ. మేబీ అక్కడికి కూడా ఇదే పేరుతో ట్రాన్స్ఫర్ చేసినా చేయొచ్చు. ఏది ఏమైనా సూర్య అభిమానులకి ఒక హోప్ ఇచ్చేదిగా ఉంది టీజరు. సినిమా కంటెంట్ అంటే సూర్య ప్రతి సందర్భంలోనూ తను చేసేటువంటి క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ని సినిమా వైపు లాగుతున్నాడు. కాకపోతే సూర్య ఎంత డెడికేటెడ్గా నటిస్తున్నాడో అంతే డెడికేటెడ్గా స్క్రిప్టు డైరెక్షను ఉండకపోవడం వలన ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. అందుకని ఆ సైడ్ కూడా అదే డెడికేషన్ చూపించి ఆర్జే బాలాజీ
ఈ సినిమాని ఒక హిట్ తీరాలకు నడిపిస్తాడని అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే. పూర్తి సినిమా చూస్తే కానీ మనకి క్లారిటీ రాదు. అంటే సూర్య మీద విశ్వాసంతో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులు కూడా డిసప్పాయింట్ అయి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును. సింగం సిరీస్ బాగానే నడిచింది, ఉమ్. అక్కడ వరకు ఓకే. ఆ తర్వాత ఆయన చేసినటువంటి మాస్ కథలతో ఆయన చేసిన ప్రయోగాలన్నీ విఫల ప్రయత్నాలుగానే మిగిలినాయి. ఓకే. అయితే ప్రయోగాలు వర్కౌట్ అయినాయి, జై భీమ్ లాంటి కథలు అవి వర్కౌట్ అయినాయి అతని మీద. ఉమ్. అంటే ఆ తరహా కథలే చూడాలనుకుంటున్నారా, లేదు మాసి క్యారెక్టర్లు చేయగలిగిన కెపాసిటీ ఉంది అతనికి. ఉమ్. అయితే అతను ఏ లెవెల్ పెర్ఫార్మరో ఆ స్థాయి కథలు స్క్రిప్ట్లు రావట్లేదు అతని దగ్గరికి. ఓకే. దాని మీద కేంద్రీకరించి సినిమా తీస్తున్నట్టుగా చెప్తున్నారు. ఉమ్. అది కనుక నిజమే అయి ఉంటే, అది నిజమే అయి ఉంటే ఈ సినిమాతో అతను కమ్బ్యాక్ అయిపోతుంది అని అనుకోవచ్చు.